హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చిత్రం బలారే ఒరిజినల్స్. ది ప్యారడైజ్ సినిమా నుంచి తాజాగా విడుదలైన విక్రమ్ మాలిక్ క్యారెక్టరేషన్ రివీల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి హైప్ని క్రియేట్ చేస్తుంది. ఈ చిన్న వీడియోలోనే దర్శకుడు శ్రీకాంత్ ఒడ్డెల ఒక డేంజరస్ క్యారెక్టర్ని పరిచయం చేసే ప్రయత్నం చేశాడు. వీడియో ప్రారంభమైన వెంటనే డార్క్ విజువల్స్, ఫైర్ ఎలిమెంట్స్, ఆయుధాల షాట్స్ కనిపిస్తాయి. వీటిని చూస్తుంటే విక్రమ్ మాలిక్ సాధారణ పాత్ర కాదని అర్థమవుతుంది. క్యారెక్టర్ను పూర్తిగా రివీల్ చేయకుండా మిస్టరీని మెయింటైన్ చేయడం ఈ వీడియోలో బాగా వర్కౌట్ అయింది. రాఘవ్ జుయల్ లుక్ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం చూసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఈ క్యారెక్టర్ కనిపిస్తుంది. అతని బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తే సినిమాలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే అనిరుద్ధ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వీడియోకి మంచి ఎలివేషన్ ఇచ్చింది. చిన్న వీడియో అయినప్పటికీ సౌండ్ డిజైన్, విజువల్స్ కలిసి ఒక ఇంటెన్స్ ఫీలింగ్ని క్రియేట్ చేశాయి. శ్రీకాంత్ ఒడ్డెల తన మార్క్ డార్క్ టోన్ను మరోసారి చూపించినట్లు అనిపిస్తోంది. ప్రతి ఫ్రేమ్లో రా ఫీలింగ్ కనిపిస్తోంది. ఈ క్యారెక్టర్ రివీల్ ద్వారా సినిమాలో హీరోకి ఎదురుగా నిలిచే ఒక నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో విక్రమ్ మాలిక్ పాత్ర ఎంత ముఖ్యమో ఈ సినిమా విడుదలైన తర్వాతే పూర్తిగా తెలుస్తుంది. కానీ ఈ రివీల్ మాత్రం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచడంలో సక్సెస్ అయింది. మొత్తానికి విక్రమ్ మాలిక్ క్యారెక్టర్ రివీల్ చిన్నదే అయినా మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది. దానికి తోడు తనికెళ్ళ బర్ని గారి వాయిస్ ఓవర్ టాప్ నాచ్ మరియు రాఘవ్ జుయల్ లుక్, అనిరుద్ధ్ మ్యూజిక్, శ్రీకాంత్ ఒడ్డెల విజన్ కలిసి ఈ క్యారెక్టర్పై అంచనాలను పెంచాయి. మీకు విక్రమ్ మాలిక్ క్యారెక్టర్ రివీల్ ఎలా అనిపించింది? కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా డేట్ చెప్పలేదు. మేబీ ఈ సినిమా ఈ ఇయర్ రావచ్చు, మేబీ నెక్స్ట్ ఇయర్ కూడా రావచ్చు అనుకుంటా. అందుకే ఈ వీడియో ఎండ్లో కూడా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో డేట్ రివీల్ చేయలేదు. ఓకే ఫైన్, మీకు విక్రమ్ మాలిక్ క్యారెక్టర్ రివీల్ ఎలా అనిపించింది? కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్, ట్రైలర్ అనాలిసిస్, పబ్లిక్ టాక్స్ కోసం చిత్రం బలారే ఒరిజినల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై సినిమా, జై హింద్.